అయోధ్యలో రాముని గుడి తెరుచుకుంది. ఆ గుడి కోసం ఎన్నో ఏండ్ల సంధి దీక్ష పట్టి ఒక్క పొద్దులున్నోళ్ళంతా ఇడిచిపెట్టిండ్రు. ఇన్నేండ్ల కల సాకారమైనందుకు సంతోషాన్ని ఆపుకోలేక ముడిచిపోయినరు. ఉపాసం ఉన్నోళ్ళ లిస్టులా మోడీ సార్ కూడా ఉన్నాడు. పాపం ఆయన కూడా కఠినమైన దీక్షలు చేస్తుండు. ఇంతవరకు బానే ఉంది కానీ ఇంతకు మోడీ సార్ ఉంటున్న ఉపాసం ఉత్తదా నిజమైనదా అనే డౌట్ అనుమానాలు వస్తున్నాయి కొందరికి. హగు అంత డౌట్ దేనికి అంటారా? అయితే చూసొద్దాం పాండ్రి. అయోధ్యలో రామునికి గుడి కట్టిన క్రెడిట్ కొట్టేసిన మోడీ సారు. ఏండ్ల సంధి దీనికోసం పోరాటం చేస్తున్నా అసలు అయోధ్యకు రాముని గుడి ఆకాంక్షను ఉద్యమంగా మలిచిన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లేకుండానే ఈ కార్యం చేసిరని విమర్శలు వస్తున్నాయి. ఒక దిక్కిసొంటి విమర్శలు ఆరోపణలు వస్తుంటే ఇప్పుడు మోడీ సార్ వన్ మ్యాన్ ఆర్మీ షో గురించి కూడా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. మోడీ సొంతంగా ఒక్కడే కార్యాన్ని జరిపినట్టు షో చేసిండని అంటారు ఆపోజిషన్ లీడర్లు. ఇక ఇదిట్లుంటే ఇప్పుడు ఆయన ఒక్క పొద్దులో ఉపాసము దీక్షల మీద కూడా డౌట్ అనుమానాలు ఉన్నాయని అనుమాన పడుతురు కొందరు. వీరప్పమేలే సార్ తెలుసు కదా, ఆ సార్ ఏమంటుండంటే అసలు మోడీ సార్ 11 రోజులు ఉపాసం ఉండడానికి గ్యారంటీ ఏంది అని అడుగుతున్నాడు. నాకైతే మోడీ సార్ ఒక్క పొద్దునట్టు అనిపించలేదు. ఆయన ఎప్పుడు చూసినా ఉసార్ మీద కనబడ్డాడు. మామూలుగా అయితే ఉపాసం ఉన్న వాళ్ళ పానం కొంత పుల్లశీలు ఉంటది అని అంటున్నాడు. మోడీ సార్ 11 రోజులు అన్నము మంచినీళ్ళు ముట్టుకోకుండా ఉత్త కొబ్బరి నీళ్ళు దాక్కుంటూనే ఉండడని అంటారు కదా, మరి నాకైతే అట్లా అనిపించలేదని అనుమాన పడుతున్నాడు మొయిలీ సారు. ఈ ముచ్చట తెలుసుకుంటందుకు మొయిలీ సార్ ఒక డాక్టర్ని అడిగిందట. ఇక డాక్టర్ చెప్పిన ముచ్చట ఏంటంటే అన్నం మంచినీళ్ళు ముట్టుకోకుండా 11 రోజులు ఉన్నారంటే శరీరం అంతా కుప్పగూలిపోతుంది. కానీ మోడీ దేశమంతా తిరిగినా ఎక్కడ కూడా బేవస్ వచ్చినట్టు చక్కెర వచ్చినట్టు కనవలేదు. ఈ లెక్కను చూసుకుంటే మోడీ సార్ దేశమంతా తిరిగినా కనీసం కళ్ళు తిరిగినట్టు కూడా కాలేదంటే డౌట్లు రావా మరి అని మొయిలీ సార్ క్వశ్చనింగ్ చేసిండు. ఏమో కథ అంతా అయిపోయినాక ఈ పని పాటలేని పంచాదులు ఏందో పోరని ఇంకొందరు అనుకోబట్టి ముచ్చట చూసిన వాళ్ళు.